మా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి గోకార్ట్. మేము దీన్ని మా సీనియర్స్ వచ్చేసి ఇలాంటి ప్రాజెక్ట్ని ఆర్గనైజ్ చేశారు. కాకపోతే వాళ్ళు కొన్ని తప్పులను చేశారంటూ మాకు అనిపించింది. మేము మళ్ళీ దాన్నే మేము అధిగమించి మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ని చేశాము. వాళ్ళు ఆల్రెడీ రేసింగ్లో వీటిలో పాల్గొన్నారు. కాకుంటే మాకు ఇంకా ఛాన్స్ రాలేదు పాల్గొనడానికి. మా ప్రాజెక్ట్కి వచ్చేసి మొత్తం 35,000 ఖర్చు వచ్చింది. మొత్తం మేము చాసెస్ డిజైన్ చేసుకొని దానికి ఒక ఇంజన్ అరేంజ్మెంట్ చేసుకున్నాము. బ్యాచ్ మొత్తం వచ్చేసి 5గురం. మాకు ఇంకా రేసింగ్లో పాల్గొనడానికి ఛాన్స్ రాలేదు. ఒకవేళ ఛాన్స్ వస్తే మేము రెడీగా ఉంటాము. లాస్ట్ ఇయర్ పంజాబ్లో రేసింగ్ జరిగింది. మా సీనియర్స్ అందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకంతో మేము ఈ ప్రాజెక్ట్ చేశాము. గోకార్ట్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పీడ్ ఉన్న మైలేజ్. నార్మల్లీ గోకార్ట్స్ వచ్చేసి మైలేజ్ 22 ఇస్తాయి. కాకుంటే మేము చేసిన గోకార్ట్ అరౌండ్ 35 to 40 km/h మైలేజ్ ఇస్తుంది. మేము దాన్ని ఆల్రెడీ టెస్ట్ చేశాము. మేము మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి మినీ గోకార్ట్ చేసాము. దానికి గైడ్ వచ్చేసి అమర్నాథ్ సార్. దాన్ని మేము బ్యాచ్మేట్స్ మేము ఒక 4గురం కలిసి ఈ ప్రాజెక్ట్ని మేము చేసాము. ఇది మేము ఓన్గా చేసిన ప్రాజెక్ట్. ఇది ఏ వెల్డింగ్ అయినా ఏదైనా మొత్తం ఒక వర్క్షాప్లో వెళ్ళి వాళ్ళ సామాన్ని మేము వాడుకొని మేము మా ఓన్ తెలివిని ఉపయోగించి మేము దీన్ని తయారు చేసాము. దీనికి వచ్చేసి 4 గేర్లు ఉంటాయి గోకార్ట్కి. ఇది వచ్చేసి టాప్ స్పీడ్ వచ్చేసి 0 to 5 secondsలో 60-70 స్పీడ్ని అందుకుంటుంది. మేము దీంట్లో మాన్యువల్ స్టీరింగ్ ర్యాక్ మెకానిజం మేము కొనకుండా మా ఓన్గా మేము స్టీరింగ్ ర్యాక్ అనేది తయారు చేసాం. స్టీరింగ్ మెకానిజం ప్రాజెక్ట్ వచ్చేసి మేము 3 నెలల్లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని. అలాగే దీనికి మేము వాడిన ఇంజన్ వచ్చేసి బైక్ ఇంజన్, అది ట్విస్టర్ ఇంజన్. మేము చేసిన ప్రాజెక్ట్ని మా సార్లు అందరూ చూసి మమ్మల్ని మెచ్చుకున్నారు. ఇంతకుముందు చేసిన గోకార్ట్లలో మా సీనియర్స్ చేసిన గోకార్ట్లలో స్పీడ్ అనేది తక్కువ ఉండే. మా గోకార్ట్లో కొంచెం స్పీడ్ ఉంది, ఇంకా మైలేజ్ వచ్చింది. మేము మా గోకార్ట్ వచ్చేసి సెమినార్ రోజు అందరికీ ప్రాక్టికల్గా చూపెట్టాము. అప్పుడు మా ప్రిన్సిపల్ సారు, మా డైరెక్టర్ సార్స్ అండ్ మా గైడ్ అండ్ మా మెకానికల్ డిపార్ట్మెంట్ సార్లు అందరు ఉన్నారు. అందరూ ప్రాజెక్ట్ను చూసి అందరూ చాలా బాగుందని అన్నారు, అభినందించారు. మా గోకార్ట్ యొక్క మోడిఫికేషన్స్ వచ్చేసి మీ చిన్న ఇంజన్ తీసుకున్నాము. దానికి పెద్ద ఇంజన్ తీసుకుంటే స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీ స్టీరింగ్ అనేది మేము మాన్యువల్గా చేసాము. దానికి స్టీరింగ్ అనేది వేరే, అంటే పవర్ స్టీరింగ్ తీసుకుంటే కట్టింగ్కైనా దేనికైనా ట్రావెలింగ్కైనా ఈజీగా ఉంటుంది. మా స్టూడెంట్స్ అందరూ కలిసి 5 members కలిసి గోకార్ట్ అనేది ఫ్యాబ్రికేషన్ చేశారు. సో దాంట్లో అది చేయడానికి వీళ్ళకు అరౌండ్ 60 days టైం పట్టింది. దాంట్లో 110cc ఇంజిన్ వాడారు. అండ్ దాని చాసీస్ కానీ దాని స్టీరింగ్ మెకానిజం కానీ మొత్తం వీళ్ళే సొంతంగా డిజైన్ చేసి ఫ్యాబ్రికేట్ చేశారు. దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ 40 kilometers వస్తుంది పర్ లీటర్. అండ్ దీని స్పీడ్ పికప్ వచ్చేసి 0 to 5 secondsలో అరౌండ్ 40 to 60 kilometers అందుకుంటుంది. సో దీని స్పీడ్ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మేము దీన్ని డిజైన్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇంతకుముందు 2015-16 టైంలో మా ప్రీవియస్ స్టూడెంట్స్ కొంతమంది గోకార్ట్ని డిజైన్ చేశారు. సో దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ మేము దీన్ని డిజైన్ చేశాము. సో దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అంటే మెయిన్గా మాకు అందులో మైలేజ్ వచ్చేది కాదు అండ్ స్పీడ్ పికప్ కొంచెం స్లోగా ఉండేది. సో దాన్ని ఓవర్కమ్ చేసి దీన్ని డిజైన్ చేశాము. దీన్ని తయారు చేయడానికి అరౌండ్ 35,000 మాకు పడింది. కాకపోతే మెయిన్గా దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే మాకు లైక్ ముందు గ్లాస్ షీల్డ్ పెట్టేసి కొంచెం ఇంజన్ రీడిఫైన్ చేసి ఉంటే అండ్ ఇంకోటి మాకు ఎయిర్ మెకానిజం వచ్చేసి మేము హ్యాండ్ కార్డ్ ఇచ్చుకున్నామండి. కొంచెం స్పేసియస్గా ఇచ్చేస్తే మాకు నెక్స్ట్ టైము ఎప్పుడైనా ఈ రేసింగ్లో పాల్గొనడానికి అవకాశం వస్తే మాత్రం కంపల్సరీగా ఈ మోడిఫైడ్ ఇంజన్ తోటి మోడిఫైడ్ గోకార్ట్ తోటి మేము పాల్గొనడానికి రెడీగా ఉన్నామండి. అండ్ మా స్టూడెంట్స్ చాలా బాగా పనిచేశారు అండ్ దే హ్యావ్ డన్ ది వెరీ గుడ్ జాబ్.
మా ప్రాజెక్ట్ వచ్చేసి యూటిలిటీ టాస్క్ ఎలక్ట్రిక్ వెహికల్. మా టీమ్ మెంబర్స్ వచ్చేసి రణధీర్, పి రోహిత్, ఎన్ భానుతేజ అండ్ బి అన్వేష్. మా గైడ్ వచ్చేసి డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ సార్. అసలు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను మా సార్ ఎన్ఐటి వరంగల్కి పోయినప్పుడు నేషనల్ ఫ్రంటియర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సింపోజియం అనే ఒక ప్రోగ్రామ్కి ఎన్ఐటి వరంగల్ అటెండ్ అయ్యాము. అక్కడ సేమ్ ఇట్లాంటి వెహికల్ ఒకటి హిటాచిది దాన్ని చూసి మన కాలేజ్లో కూడా ఇట్లాంటిది ఒకటి ఉండాలి, మన గెస్ట్లు వచ్చినా కానీ పేరెంట్స్ వచ్చినా కానీ కాలేజ్ చూపించడానికి. సో ఇక ట్రావెలింగ్ పర్పస్ కోసం అన్ని విధాలుగా సౌకర్యంగా ఒక మంచి వెహికల్ తయారు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ వెహికల్ని తయారు చేయడం జరిగింది. వెహికల్ తయారు చేయగల కారణం ఏమిటంటే, కాలేజీలో మాకు పేరెంట్స్ అయినా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మా కాలేజ్ మొత్తం తిప్పి చూపించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ వాహనం తయారు చేయడం జరిగింది. దీంట్లో మేము చేసిన కాస్ట్ 60,000తో మేము నార్మల్గా ఒక చాసిస్, ఒక నార్మల్ వెహికల్గా డిజైన్ చేసాం. బట్ దీన్ని ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో సోలార్ ప్యానెల్స్ ఇంకేమైనా వేరే యూజ్ చేసి ఇంకా అడ్వాన్స్డ్గా తయారు చేసి ఇంకా బాగా కాలేజ్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. దీని కాలేజీలోనే కాకుండా వ్యవసాయ పనులకైనా వేరే పనులకైనా ఒక రీజనల్ రేంజ్ ఒక 40 km రేడియస్లో మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఇది అప్రాక్స్గా 350 kgs వరకు బియర్ చేయగలుగుతుంది వెయిట్. ఇంకా మాడిఫికేషన్ చేస్తే ఇంకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. మనం తీసుకున్న బ్యాటరీ 48 volts, బట్ ఇంకా 62 అలా ఇంకా పెద్ద యాంపియర్ బ్యాటరీస్ ఉన్నాయి. వాటిని తీసుకొని ఇంకా బాగా చేయగలిగితే ఇంకా రేడియస్ పెరిగే ఛాన్సెస్ ఉంది. దీని బరువు వచ్చేసి 100 కిలోలు ఉంటుంది. నా మెయిన్ ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా ఒక 6 months బ్యాక్ 18th నేషనల్ ఫ్రాంటియర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సింపోజియం ఎన్ఐటి వరంగల్లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేను మా స్టూడెంట్ ప్రశాంత్ 3D ప్రింటింగ్ మీద ఒక పేపర్ ప్రజెంట్ చేశాము. అప్పుడు వాళ్ళు అక్కడ హిటాచి అనే ఒక షటిల్ని పేరెంట్స్కి గెస్ట్లకి రౌండ్ రాబిన్ ట్రిప్ కోసము కాలేజ్లో తిప్పినప్పుడు అది నాకు చాలా ఇన్స్పైర్ అయ్యి ప్రశాంత్కి చెప్పాను మనం ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని. సో అతను ముందుకొచ్చి మిగతా 4 మెంబర్స్తో ఈ ప్రాజెక్ట్ చేశాము. దీనికి మాకు 3 months టైం పట్టింది. దీంట్లో మేము 750 watts ఎలక్ట్రిక్ DC బ్రష్లెస్ మోటార్ వాడాము. దాంతోపాటు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఒకటి వాడాము స్పీడ్ కంట్రోల్ చేయడానికి. నియర్లీ 4 hours ఛార్జింగ్ చేస్తే మనకు 42 kilometers వస్తుంది ఈ వెహికల్. ఇది ఎకనామికల్, కాలేజ్లో ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసము వేరే డొమెస్టిక్ నీడ్స్ కోసము వాడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. This project is done by our mechanical final year students. Basically, they have prepared a 4-wheeler vehicle. It cost around only 60,000 rupees, a battery operated vehicle, low cost vehicle, and the speed limit is what they said is around 40 kilometers per hour, and it carries approximately 4 members. Very effectively we can use in the campus, and also in case of farmhouses where our fields are there for limited distance, it can be effectively used with a minimum speed of 40 kilometers per hour. It is a battery operated, and also we can say it is a pollution free. Nowadays people are suffering with high pollution, so this is alternative battery operated vehicle, so that totally it is a pollution free. సో ప్రతి సంవత్సరము మా ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్
చాలా వినూత్నమైన ప్రాజెక్ట్స్ చేస్తారు. ప్రాజెక్ట్ వర్క్ అనేది 4th ఇయర్లో ఒక భాగము, మేజర్ ప్రాజెక్ట్ 3rd ఇయర్లో అలాగే మినీ ప్రాజెక్ట్. బట్ మా పిల్లలు ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఏదో ఒక ప్రాజెక్ట్ అని కాకుండా సొసైటీకి కానీ కాలేజీకి కానీ ఏదో రకంగా ఉపయోగపడాలనేది ఆలోచించి ఎవ్రీ ఇయర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ కూడా డ్రైన్ క్లీనింగ్ మిషన్ అని, రోడ్ క్లీనింగ్ మిషన్ అని చాలా ప్రాజెక్ట్స్ చేశారు, మంచి మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం విషయానికి వస్తే మా పిల్లలు సోలార్ ప్యానల్స్ క్లీనింగ్ రోబో అనేది ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మీరు వెనకాల చూస్తున్నది ఇన్నోవేటివ్ వెహికల్. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్ బట్ లో కాస్ట్ వెహికల్ విచ్ క్యాన్ బి మాడిఫైడ్ ఇంటూ సోలార్ పవర్డ్ వెహికల్. సో కాలేజ్ లోపల ఇంటర్ ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాగే దీన్ని లో కాస్ట్లో కూడా చేయడం జరిగింది. అండ్ సోలార్ పవర్తో మాడిఫై చేస్తే యూస్ఫుల్నెస్ ఉంటుంది అనేది మా ఉద్దేశం. అలాగే ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి గోకాట్. జనరల్కి సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ అనేది ఒక క్లబ్ ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ది. అందులో ఉన్న పిల్లలు ఇంతకుముందు వాళ్ళ సీనియర్ పిల్లలు నేషనల్ లెవెల్లో ఒక ప్రైజ్ సాధించడం జరిగింది ఎస్ఏఈ క్లబ్ తరఫున. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ బ్యాచ్ పిల్లలు కూడా ఒక గోకాట్ అనే వెహికల్ చేయడం జరిగింది.